హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనానిమస్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం యూత్ ఎక్కువగా ఇష్టపడి కొనే క్రాక్స్ గురించి మాట్లాడుకుందాం. క్రాక్స్ ఈ పేరు గురించి చెప్పనక్కరలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్‌లో యూత్ ఎక్కువగా ఇష్టపడి కొంటున్న చెప్పులలో క్రాక్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అయితే క్రాక్స్ అనే కంపెనీ ఆ చెప్పులను ఎందుకు తయారు చేసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా స్టైల్ అండ్ కంఫర్టబుల్‌గా ఉండాలి అని డిజైన్ చేసిందా? లేదా ఏదన్నా రీజన్ ఉందా? నిజానికి క్రాక్స్ కంపెనీ ఆ చెప్పులని మన నార్మల్ పీపుల్ కోసం డిజైన్ చేయలేదు. సముద్రాలలో ఫిషెస్ పట్టే వాళ్ళ కోసం డిజైన్ చేసింది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు స్లిప్ అవ్వకుండా ఉండడానికి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ క్రాక్స్‌ని వేస్తున్నారు అంటే ఆ కంపెనీ ఎంత సక్సెస్ అయిందో మనకి అర్థమవుతుంది. దీని స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు క్రాక్స్ అనే పేరు ఎలా వచ్చింది? మీరు గమనిస్తే క్రాక్స్ కంపెనీ లోగోలో క్రోకోడైల్‌ని మనం గమనించవచ్చు. అంటే క్రోకోడైల్‌ని దృష్టిలో పెట్టుకొని క్రాక్స్ అనే నేమ్‌ని పెట్టారు అని మనం చెప్పచ్చు. క్రోకోడైల్ ఇది ఒక యాంఫిబియన్. అంటే ఇది బోత్ ల్యాండ్ అండ్ వాటర్‌లో జీవించగలదు. ఈ చెప్పులని కూడా బోత్ ల్యాండ్ అండ్ వాటర్‌లో యూజ్ చేయొచ్చు అని క్రాక్స్ అని పేరు పెట్టారు. ఈ కంపెనీని స్కాట్ సీమన్స్, లిండన్ డ్యూక్ హ్యాన్సన్ అండ్ జార్జ్ బోయెడెకర్ జూనియర్ ఈ ముగ్గురు కలిసి స్థాపించారు. కానీ వీళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చింది? ఒకరోజు వీళ్ళు బోట్‌లో వెళ్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఒక కెనేడియన్ కంపెనీ అయిన ఫోమ్ క్రియేషన్స్ రిలీజ్ చేసిన షూ గురించి మాట్లాడుకుంటున్నారు. అది చూడడానికి పెద్దగా బాగోకపోయినా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఫోమ్ క్రియేషన్స్ వాళ్ళు క్రాస్‌టైల్ అనే కొత్త మెటీరియల్‌ని వాడుతున్నారు. సో, వీళ్ళు ఆ ఫోమ్ క్రియేషన్స్ కంపెనీ రైట్స్ సంపాదించాలి అని వాళ్ళ ప్రాసెస్‌ని చాలా ఫాస్ట్‌గా స్పీడ్ చేసి ఫైనల్‌గా ఆ క్రాస్‌టైల్ కంపెనీ రైట్స్ సంపాదించారు. కానీ పూర్తిగా కాదు. 2004 వరకు కూడా పూర్తిగా రైట్స్ వీళ్ళకి రాలేదు. అసలు ఈ క్రాస్‌టైల్ అంటే ఏంటి? క్రాస్‌టైల్ ఇది ఒక షాక్ అబ్జార్బర్, స్వెట్ అబ్జార్బర్ అండ్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌గా పనిచేస్తుంది. ఈ కంపెనీ తన ఫస్ట్ షోని 2002 ఫ్లోరిడాలో జరిగిన ఫోర్ట్ లాడర్‌డేల్ అనే ఒక బోట్ షోలో బయటికి తీసుకువచ్చింది. దాని పేరే ద బీచ్. ఆ షోలో 200 పెయిర్స్‌ని అమ్మగలిగారు కానీ ఎవరూ దీనిని పెద్దగా ఇష్టపడలేదు. సో, ఈ కంపెనీ చాలా చేంజెస్ చేస్తూ స్టైల్‌గా ఆ చెప్పులను డిజైన్ చేసింది. చేపలు పట్టే వాళ్ళే కాదు అందరూ వేయడం స్టార్ట్ చేశారు. బికాస్ ఆఫ్ కంఫర్ట్ అండ్ స్టైల్. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ షోకి ఫ్రంట్‌లో 13 హోల్స్ ఉంటాయి. ఎందుకంటే వెంటిలేషన్ కొరకు. ఇప్పటి వరకు 90 కంట్రీస్‌లో 720 మిలియన్ సేల్స్ చేసింది. అండ్ ఈ కంపెనీ రెవెన్యూ 2026 కల్లా $5 బిలియన్ చేరుకుంటుంది అని చెప్తున్నారు. 2006లో ఈ కంపెనీ యూఎస్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది కానీ 2007-8 వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల స్టాక్ ఆల్మోస్ట్ 30% పడిపోయింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు కూడా బ్యాడ్ న్యూస్ రావడంతో క్రాక్స్ యొక్క స్టాక్స్‌ని అమ్మడం స్టార్ట్ చేశారు. కోవిడ్-19 అప్పుడు మళ్ళీ ఊపందుకుంది అని చెప్పొచ్చు. ఏ ఫ్రీ పెయిర్ ఫర్ హెల్త్ కేర్ అనే ప్రోగ్రామ్ ద్వారా హెల్త్ కేర్ వర్కర్స్‌కి ఫ్రీగా క్రాక్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసింది. 2020-22 వరకు మంచి ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయడం స్టార్ట్ చేసింది. ఇందుకు మెయిన్‌గా కోవిడ్-19 అనేది ఒక రీజన్. ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌తో ప్రమోషన్స్, కొలాబరేషన్స్ చేసి మళ్ళీ ముందుకు వచ్చింది క్రాక్స్ కంపెనీ. చాలా కంపెనీస్ ఖచ్చితంగా కష్టాల్లో పడతాయి. కానీ ఆ కష్టాలను ఎదుర్కొని కొత్త ఐడియాస్ అండ్ ప్రొడక్ట్స్‌తో ముందుకు వస్తే మళ్ళీ మన బిజినెస్ సక్సెస్ అవుతుంది అని చేసి చూపించిన కంపెనీ క్రాక్స్. వీడియో చివరి వరకు చూశారు అంటే వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.